ఎన్నడూ నిన్ను విడిసి పోనీయకము, అట్టివి కంటిపోసనముగాను ధరించుకొనుము. చాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పరలోకంద మా పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఆత్మ దేవుడా నీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసత్యములేకి నడిపించి అద్భుతం చేయి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిసిపోనీయకము. దయను సత్యమును ఎన్నడను విడిసిపోనీయకము. ఈ దేవునికి చాలా ఇష్టం అంట. హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టం దయ సత్యమును కదండి. దేవునికి ఈ దయా సత్యం అనేది మనలో లేకపోతే మనం ఎవరికి ఏ సహాయమో చేయలేం. ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలంటే, దైవ సేవకుడు చెప్పిన మాట కూడా లోబడాలంటే నీలో ఒక దయా సత్యము నీలో ఉంటేనే, లేకపోతే ఆయన ఎలా చెప్పుకుంటలేప అన్నట్టు ఉంటుంది అన్నమాట. అలా అనుకుంటే వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు దయా సత్యము వారిలో లేదు. సత్యం ఎవరండి? యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. సత్యం ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆ సత్యము, ఆ దయ మనలో ఉంటే యేసు ప్రభు వారు మనలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిలో ఉన్నారండి? మనలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు. చూడండి, ఈ దయా సత్యం ఉన్నవారే అనేకులకి సహాయం చేస్తూ ఉంటారు. అనేకులకి, ఒక బీదవాడు అగపడినా, ఒక ఆకలి కొనేవాడు అగపడినా, ఒక వస్త్రహీనుడు అగపడినా, వీళ్ళు ఒక సత్యం ఒక దయ వీళ్ళు ఉంటుంది కనుక ఖచ్చితంగా ఏం చేస్తారండి? వాళ్ళకి సహాయం చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. అని అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీటిని ఏం చేయాలంట? కంఠస్బోసనముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఈ హృదయమైన పలక మీద అంట వాటిని రాసుకోవాలంట. ఏముండాలండి? దయ మనలో ఉండాలి. హల్లెలూయా. దయ ఉండాలి. నీ హృదయం కఠినంగా ఉందనుకో, ఎలాగుంటుంది చెప్పండి? 100 రూపాయలని కాదని ఏం చేస్తారంట? చిల్లర తీసి 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 వేస్తారు. ఇంకా ఈరోజు మన మందిరంలో ఇంకా చిల్లర వేసే, ఇంకా చిల్లరగానే ఉంది. చిల్లర్లే, అన్ని చిల్లర్లే పడతా ఉన్నాయి. మనం కానుక కూడా, దేవుడికి ఇచ్చే కానుక కూడా వాళ్ళు హృదయపూర్వకముగా దేవునికి కానుక సమర్పించలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక మాట చెబుతా వినండి. ఈరోజు నేను అర్జెంటుకి ఎందుకు వెళ్తున్నానంటే, ఉండేవాడిని ఇంకొక వారం. మా పాపది మొక్కుబడి ఉంది. ఏంటి మొక్కుబడి? పాస్టర్ గారు కూడా ఏమైనా యాలంగం గుడికి వెళ్తున్నాడా, విజయవాడ గుడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? మొక్కుబోళ్ళు, ఆ మొక్కుబోళ్ళు కాదండి. దేవునికి స్తుతి కలుగును గాక. మా పాపకి ఆపరేషన్ చేయాలన్నారు. గర్భసంచి ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. చెన్నై 2 సార్లు వెళ్ళింది, ఆపరేషన్ అన్నారు. ఆ నుంచి ఇక్కడ భువనగిరి కూడా తీసుకెళ్ళారు మనోళ్ళు, అక్కడ కూడా ఆపరేషన్ అన్నారు. ఒంగోలు వెళితే ఒంగోలు ఆపరేషన్ అన్నారు. మళ్ళా నుంచి కనిగిరిలో కూడా, కందుకూరు అక్కడ అంతే. మన లింగయ్య వాళ్ళ అన్న కూతురు ఉంటుంది అక్కడెక్కడో ఆంధ్రాలో, నర్సరాపేట. పాపం అమ్మాయి చెప్పింది, ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ లేకుండా మందులతోటి అవుతుంది, ఒకసారి పంపేనంటే అక్కడ పంపించాం. అక్కడ పంపిస్తే అక్కడ కూడా ఆపరేషన్ అని అన్నారండి. నాకేం అర్థం కాదు. ఇంకా పిల్లలు పుట్టకపోయి ఇప్పుడే ఆపరేషన్ చేపిస్తే బాధ ఉంటుంది కదని నాకు ఆపరేషన్ చేపించటము ఇష్టం లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా ఏంటి నీ చిత్తం, ఏంటి నీ చిత్తం ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు అంటాడు, సహాయం చేస్తానయ్యా అని అంటాడు. ఎక్కడ పోయినా
ఇలాగ ఆగపడుతుంది సిచ్యువేషను. ఆ తర్వాత మా పాప ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ మీద కొంచెము సనిగి ఏడ్చింది. మీరు నాకు చూపించరు, నీ చూపించేయని డబ్బులు కావు, చూపించరు, నాకు ఆపరేషన్ చేయించేయండి, నాకు బిడ్డలు కావాలి, డాడీ బడిసికాడు అన్నట్టుగా మా పాప మాట్లాడింది. వాళ్ళ అమ్మ వచ్చేసి నాకు చెప్పి ఇట్లా అంటుంది, మరి ఆ పిల్ల చేపించుకుంటా అంటుంది కదా, నీకెందుకు బాధ అని సరే మీ ఇష్టమా అని అన్నాను. సరే వీళ్ళందరూ కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక నన్ను కూడా రమ్మంటే నేను రానులే, మీరు బాగుండి అన్నాను. మీరు బాగుండి అని అన్నా. నాకు ఇష్టం లేదు, ఆపరేషన్ చెప్పి నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అని అన్నాను. సరే ప్రార్థన చేసుకుని మా పాప నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక్కటే ప్రార్థన, ప్రభువా నీ బిడ్డ ఆపరేషన్ క్యాన్సిల్ అయ్యి తిరిగి వచ్చునుగాక, ఆమేన్, వెళ్ళిపో అన్న. అంతే, వెళ్ళిపో అన్న. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకే ఒక్క ప్రార్థన చేశాను, ప్రభువా నా కూతురికి ఆపరేషన్ లేకుండా తిరిగి వస్తే ఆ ఖర్చు నీ మందిరానికి ఇచ్చేస్తాను, ఆపరేషన్ జరగకూడదు అని అన్నాను. అక్కడికి పోయిన తర్వాత ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. వీళ్ళు ఆపరేషన్ చేయించుకున్న దానికే వెళ్ళారు, ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 3 నెలల నుంచి ఇప్పుడు ఆ ఖర్చు నేను పెట్టాలంటే నాకు ఆ డబ్బులు ఉండాలని లేదా, కావాలన్నా లేదా చెప్పండి. డబ్బులు నా కాడ ఆడని, ఇప్పుడు అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలంటే నా కాడ లేవు. 3 నెలల నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభువా నీకు మొక్కుకున్నది నేను త్వరగా చెల్లించాలి, సహాయం చేయమని నేను ప్రభువుని అడుగుతూ ఉన్నాను. సరే మొన్న వచ్చినప్పుడు నేను మా పెద్ద కుమారుడు, మొన్న 15 రోజుల క్రితం వచ్చాను కదా, మా పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, డాడీ ఆ చెల్లిట్టి అన్నాడు. చెల్లిచ్చేసాను, దాంట్లో డబ్బులు కొట్టేసేసాడు. డబ్బులు వేసాను చూసుకో అన్నాడు. చూస్తే దాంట్లో 40,000 ఉన్నాయి. మరి వాడికి ఎట్టొచ్చింది నాకు తెలియదు, కానీ 40,000 నా చెల్లులేకి పంపించాడు. ఇంకా ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టా. ఎక్కువ రోజులు అయినకు ఈ ఖర్చు అయిపోతాయి, ఎక్కువ రోజులైతే ఈ ఖర్చు అయిపోయినకో ఇప్పుడు మళ్ళీ నేను డబ్బులు సమకూర్చాలంటే కష్టం కదా. అందుకని దేవునికి మొక్కుకున్నది మనము త్వరగా చెల్లించాలి. అందుకే నేను రేపు వెళ్ళి బుధవారం కానీ బేస్తవారం కానీ మొక్కుబడి ఒక 50 మంది పాస్టర్లను పిలిపించి, మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక పాస్టర్ని పిలిపించి వాక్యం చెప్పటానికి కదండి, మంచి భోజనాలు వాళ్ళందరికీ కానుకలు ఇచ్చి పంపించాలని నా ఆశ. అందుకే రేపు బుధవారం కానీ బేస్తవారం కానీ చావకులను పిలిపించి ఇది చెయ్యాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఈ మొక్కుబడి చెల్లించాలి. హల్లెలూయా. అలాగనే ఈ సంఘములు ఎందరో బాగుపడ్డారు, వాళ్ళందరూ హాస్పిటల్ ఖర్చు కానీ ఇచ్చుంటే ఎప్పుడో కొనేసేవాళ్ళం ఈ పక్కది. హల్లెలూయా. స్వస్థతలు పోతే సాక్ష్యాలు చెప్పి పారిపోయారు. మార్కు సువార్తలు అంటాడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందితివి, ఏం చేయాలంట, నీకు స్వస్థత ఎలా వచ్చిందంటే ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చేయమన్నాడు. నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధిగా చేయమన్నప్పుడు ప్రభు అన్నాడు కదా నాకు ఇష్టమే అని వాళ్ళని బాగు చేశాడు. వాళ్ళని బాగు చేసిన తర్వాత ప్రభు అంటాడు, మీరు గ్రామంలోకి వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి. యాజకులు అనగా సేవకులు, మీరు వెళ్ళి సేవకులకి కనపరుచుకోండి. అంతేకాదు మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా నిర్మించిన కానుక మీరు వెళ్ళి చెల్లించండి. స్వస్థత పొందిన ప్రతి వ్యక్తి కూడా బైబిల్ ప్రకారముగా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా కానుక చెల్లించాలా. మనోళ్ళు ఏం చేస్తారు, సాక్ష్యం చెప్పి కదలకుండా కూర్చుంటారు. దేవునికి స్తుతి కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు. హల్లెలూయా. మా వాళ్ళు అనుకోవచ్చు మా ప్రార్థన వల్ల అని కాదు. హల్లెలూయా. అక్కడ నేను మొక్కున్న మొక్కుబడిని బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి దేవుడు అక్కడ కార్యం చేసేసాడు.
దేవునికి నన్ను కూడా మా నాన్న నాకు మగపిల్లోడు పుడితే దేవుడికి ఇస్తాను అనలేదు, దేవుడి బంతి పెట్టుకుంటాను అన్నాడు. వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు అజ్ఞాన కాలం కదా. అజ్ఞాన కాలంలో ఎప్పుడు మాట ఇది? 49 సంవత్సరాల క్రితం మాట, 49 కదా. మరి నాకు మగపిల్లవాడు పుడితే నేను దేవుడి బంతి పెట్టుకుంటానయ్యా అన్నాడు. అప్పుడు వాళ్ళకి దేవుడి గురించే తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడండి? ఒక చావక్కనే ఇచ్చేశాడు. అన్న ఏం ప్రార్థన చేసిందండి? ప్రభువా, నాకు మగబిడ్డనిస్తే వాడిని నీకు ఇచ్చేస్తా, వాడిని నీకు ఇచ్చేస్తా అంతే. రెండోది ఏం చేసింది ఆమె? మగబిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని మందిరం ఊరకెళ్ళిందా? 2 కోడల్ని తూముడి పిండి ఒట్టి చేతులతో పోయిందా? లేకపోతే ఊరకు వచ్చాయా మగబిడ్డని ఇచ్చాడయ్యా అని సాక్ష్యం చెప్పిందా? ఆమె ఎంత ఖర్చు పెట్టింది అక్కడ మందిరంలో? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభువుకి ఏంటంట? దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠసబోసముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును ఏం చేస్తావంట? నువ్వు దయ్యనొంది మంచివాడు అనిపించుకుంటావు. ఎప్పుడు మంచివాడు అండి? ఈ లోకంలో కొన్ని మంచి కార్యాలు చెయ్యి, మంచి పనులు చెయ్యి, దేవునికి ఇష్టమైన పనులు చెయ్యి, దేవునికి అనుకూలమైన పనులు చెయ్యి. అప్పుడు నువ్వు దేవుని దృష్టికి, మానవుల దృష్టికి నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేస్తావు చెప్పు? మంచివాడివి. ఒక మంచి పేరు సంపాదించుకోవటం చాలా కష్టం అండి. మంచి పేరు సంపాదించుకోవటం కష్టం కదా. దాన్ని పోగొట్టుకోవటం 1 సెకండ్ పట్టదు. ఆ పేరు రావటానికి సంవత్సరాలు పడతాయండి. అందుకే నేను ఎప్పుడు కూడా, మా వాళ్ళు అందరూ తెలుసు, నేను పరువు గురించి ఎక్కువ ఆలోచిస్తాను. పరువు గురించి ఎక్కడ ఏది? పరువు గురించి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనము పరువు పోతే తిరిగి రాదు, పేరు పోతే మళ్ళీ తిరిగి రాదండి. అందుకే మనము దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గర మనం చాలా దగ్గరగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన మందిరం గురించి ఆలోచించు. దేవుడు నీకు నిలబెట్టిన మందిరం గురించి ఆలోచించు. దేవుడిని ఏర్పరచుకున్నాడు కనుక దాని గురించి నువ్వు ఆలోచించు. కొంచెమైనను, అందుకంటాడు కొంచెమైనను ఏముండాలంట? మానవత్వం కలిగి ఉండాలి. కొంచెమైన మానవత్వం అనేది మనలో కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనము, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఎలా ఉండాలంట? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. పూర్ణ హృదయముతో. ప్రభు దగ్గరికి వస్తున్న ప్రతి బిడ్డ కూడా, ప్రతి కుటుంబము కూడా ఎలా ఉండాలంటే చూడండి, పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకం ఉంచు. ఎలా నమ్మకం ఉంచాలి చెప్తానండి. కొల్లగుంట, మరి ఆ కందుకూరు సైడ్ వాళ్ళకి అర్థమై ఉంటుంది. కొల్లగుంట కందుకూరు పక్కన, ఆంధ్రాలో కొల్లగుంటనే కందుకూరు పక్కన ఉంటుంది, మల్లేశ్వరమ్మ ఊరు. ఆడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ ఊర్లో సేవ చేస్తా. ఆయన పేరు రూబేను. ప్రభు చెబుతున్నంట, నువ్వు బోధన వెళ్ళిపోవనని. ఆ బోధన ఏ పక్క నీకు తెలీదు. వెళ్ళి ఎలా సేవ చేయాలి చెప్పండి? ఎలా సేవ చేయాలి? ఇప్పుడు ఆంధ్ర నుంచి బోధన వెళ్ళాలి సేవ చేయటానికి. ఒకసారి నాకు చెప్పాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్రదరు, నన్ను దేవుడు బోధన బొమ్మంటున్నాడు. ఆ బోధనే నేను ఎక్కడ పోయాను, ఎక్కడ సేవ చేయాలి నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు. సరే
ఇక దేవుడి శబత్తును తట్టుకోలేక ఒక 3 సంవత్సరాల తర్వాత పోయాడు బోధన. ఆ బోధన పోతే ఎవరికి చెప్పాల వాక్యమో తెలీదు. ఆయన డబ్బున్నవాడు కాదు, ఆయన చాలా పేదోడు. ఎవరికి చెప్పాలి సువార్త అర్థం కాలేదు. 1 సంవత్సరం రోజులు తిండి, 1 పూట ఉంటే 1 పూట లేదు, 1 పూట ఉంటే 1 పూట లేదు. సంవత్సరం రోజులు ఆడుండి పస్తులుండి ఆ పస్తులే ఉపవాసాలుగా ఎంచుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టేశాడు. ప్రార్థన 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 ప్రార్థన. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేది, ఎవరన్నా తెలిసిన వాళ్ళ కాడ ప్రార్థన చేసుకునేది. వాళ్ళు ఏదో 5-10 కానుక తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇది 1 సంవత్సరం దాటిపోయింది. 2వ సంవత్సరము దాటుతుండగా అక్కడ ఒక పాస్టర్ కంటే 20 మంది ఉన్నారంట విశ్వాసులు. ఎంతమంది ఉన్నారండి? 20 మంది విశ్వాసులు ఉన్నారంట. ఆ పాస్టర్ గారు వచ్చేసి, పాస్టర్ గారు నేను వెళ్ళిపోతున్నాను, ఈ సంఘాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అన్నాడంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సంఘాన్ని నీకు ఇస్తున్నాను తీసుకొని నడిపించుకో అంటే ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కష్టపడ్డాడు. ఈరోజు 100 మంది విశ్వాసులు, 200 గజాల స్థలము కొన్నాడు. తినటానికి తిండి లేనోడు 200 గజాల స్థలము కొన్నాడు, చర్చి కట్టాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకం ఏంటి చెప్పండి? ఇప్పుడు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచము. దేవుని పట్ల నమ్మకం కావాలి. పిలిచినోడు ఎవరండి? నమ్మదగిన వాడు. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు ఖచ్చితంగా నేను ఏర్పరచుకుంటే, దేవుడు ఖచ్చితంగా నేను పిలిస్తే నీకు అన్యాయం జరగదు. హల్లెలూయా. ఏం జరగదు చెప్పండి? అన్యాయం జరగదు. దేవుడు చేస్తాడు. ఇంకా చదువమ్మా. నీ ప్రవర్తన అంతటిలోనూ ఏం చేయాలంట? నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అంటే మన ప్రవర్తన అనగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ ప్రవర్తన అంతట్లో కూడా నువ్వు దేవునికి లోబడినట్టే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నీ ప్రవర్తన దేవునికి అప్పగించలేదు. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలీదు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెనీహీన్ గారు ఎంత గొప్ప పాస్టర్ అండి. బెనీహీన్ గారు ఎంతమందికి తెలుసు? బెనీహీన్ గారు అమెరికాలో ఉంటాడు కదా. ఆయన ఈ కోట్ ఇట్లా ఇప్పేసి ఊరికి ఇలా అంటే 100 మంది పడిపోతారు, కుప్పలు. మన భారతదేశానికి ఆయన రావటానికి అసలు పర్మిషనే లేదు, రానియటం లేదు ఆయన ఇక్కడికి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఒక దిక్కకు పోవాలంటే, ఒక ఏరియాకు పోవాలంటే ముందు వాళ్ళ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి చెబుతాడంట, పలాని ఏరియాకి నేను వెళ్ళాల్సి వస్తుంది మీటింగ్ పెట్టడానికి, అయ్యగారు ఒకసారి ప్రార్థన చేయండి అని అన్నట్ట. అని అంటే అయ్యగారు వాళ్ళ ఆత్మీయ తండ్రి ఓకే అంటే వస్తాడు, లేకపోతే రాడు. చూసారా? తన ఆత్మీయ తండ్రికి ఆయన కట్టబడి ఉన్నాడు ఆడ. నువ్వు ఆత్మీయ తండ్రి మాటే నువ్వు వినవు, దేవుని మాట ఎక్కడ వింటున్నావు నువ్వు? బెనీహీన్ గారు అంతగా వాడబడుతున్న కారణం ఏంటో తెలుసా? ఒక క్రమం ఉంది, ఒక మర్యాద ఉంది. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడవు, నీ ఆత్మీయ తండ్రి చెప్పిన మాట అసలు వినవు. దేవుడు నిన్ను ఎలాగ దీవిస్తాడు, దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీ ఆత్మీయ తండ్రి తోసేసావు, మరి దేవుని తోసేసినట్టు కాదా? మరి నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేసి ఉపయోగం ఏముంది?
దేవునికి మహిమ.